ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటిదైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రణాళికలో ఒక కీలకమైన చారిత్రాత్మక ముందడుగు పడింది. విజయవాడ నగరంలోకి ప్రవేశించే మార్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ ప్రణాళికలో భాగంగా గొల్లపూడి నుండి భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవైన భారీ ఫ్లైఓవర్తో పాటు ఇబ్రహీంపట్నంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ బృహత్ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే విజయవాడ నగర ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా నగరం యొక్క మౌలిక సదుపాయాల స్వరూపమే మారిపోనుంది. విజయవాడ నగరానికి పశ్చిమ ముఖద్వారంగా ఉన్న గొల్లపూడి ప్రాంతం హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి నుండే నగరంలోకి ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరు వైపు, అలాగే దుర్గగుడి, బస్టాండ్ వంటి కీలక ప్రాంతాలకు వెళ్లే మార్గాలు విడిపోతాయి. దీంతో ఈ కూడలి వద్ద ట్రాఫిక్ నిత్యం నరకప్రాయంగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా రహదారి విస్తరణను గొల్లపూడితో పరిమితం చేయకుండా దానిని పున్నమి ఘాట్ వరకు పొడిగించి ఈ మొత్తం 4 కిలోమీటర్ల మార్గంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ అంటే పైవంతన నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఫ్లైఓవర్ గొల్లపూడి పశ్చిమ బైపాస్ వద్ద ప్రారంభమై భవానీపురం మీదుగా ప్రయాణించి కనకదుర్గ వారధిలో కలిసిపోతుంది. దీనివల్ల హైదరాబాద్ నుండి నేరుగా వారధి మీదుగా చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వెళ్లాలనుకునే వాహనాలు కింద ఉన్న సిటీ ట్రాఫిక్తో సంబంధం లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు. అదే సమయంలో నగరంలోకి ప్రవేశించాలనుకునేవారు కింద ఉన్న రహదారిని ఉపయోగించుకోవచ్చు. ఇది ట్రాఫిక్ను 2 స్థాయిలలో విభజించి రద్దీని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇదే జాతీయ రహదారిపై ఉన్న మరో ముఖ్యమైన పట్టణం ఇబ్రహీంపట్నం. ఈ ఊరి మధ్య గుండా జాతీయ రహదారి వెళ్తుండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు, వాహనదారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇబ్రహీంపట్నం ఊరు ప్రారంభం నుండి చివరి వరకు సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో మరో ఫ్లైఓవర్ను నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు ప్రతిపాదించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల హైవేపై వేగంగా వెళ్లే వాహనాలు ఊరిలోకి ప్రవేశించకుండా పైనుండే నేరుగా వెళ్లిపోతాయి. దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్ భారం తగ్గడమే కాకుండా రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇది ఇబ్రహీంపట్నం ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చే ప్రతిపాదనగా చెప్పవచ్చు. సాధారణంగా 6 లైన్ల రహదారి విస్తరణ చేపట్టాలంటే 100 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. గొల్లపూడి నుండి భవానీపురం, ఇబ్రహీంపట్నం వరకు విస్తరణకు దాదాపు 150 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. అయితే ఈ ప్రాంతాలలో భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరం ధర 10 నుండి 30 కోట్ల వరకు పలుకుతోంది. అంటే కేవలం భూసేకరణ కోసమే ప్రభుత్వాలు వందలు వేల కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చేది. అంతేకాకుండా రహదారికి ఇరువైపులా ఉన్న వేలాది దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించాల్సి వచ్చేది. ఇది ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా పరిహారం విషయంలో న్యాయస్థానాలలో వివాదాలు, ప్రాజెక్ట్ ఆలస్యం వంటి అనేక సమస్యలకు దారితీసేది. ఈ సమస్యలన్నింటికీ ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆస్తుల తొలగింపు లేకుండా ఇప్పటికే ఉన్న రహదారిపై పిల్లర్ల సహాయంతో పైవంతెన నిర్మించడం అనేది ఒక అద్భుతమైన, ఆచరణీయమైన పరిష్కారంగా నిపుణులు భావిస్తున్నారు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ భూసేకరణ, పరిహారం, పునరావాసం వంటి ఖర్చులు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గతంలో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణను కంచికచర్ల వద్ద ఉన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భావించింది. సలహా సంస్థలు కూడా ఇదే విధమైన నివేదికను ఇచ్చాయి. దీని ప్రకారం హైదరాబాద్ నుండి వచ్చే ట్రాఫిక్ను ఓఆర్ఆర్ ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించవచ్చని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని విస్తరణను గొల్లపూడి వరకు, అంటే విజయవాడ నగరం లోపలి వరకు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యల తీవ్రతను తగ్గించాలంటే విస్తరణ నగరం వరకు జరగడం తప్పనిసరని ఆయన బలంగా వాదించారు. ఈ ఒత్తిడి ఫలించి ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా నగరంలోకి విస్తరణ చేపట్టేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకే సవివరమైన ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం మీద చూస్తే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కేవలం రహదారి విస్తరణ మాత్రమే కాదు, విజయవాడ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొంది నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి కాలుష్యం అదుపులోకి వస్తుంది. ప్రమాదాలు నివారించబడి ప్రజల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది. ఇది విజయవాడ నగర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికే పరిమితం కాదు. ఇది విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త చోదక శక్తిగా మారనుంది.
మెరుగైన రవాణా సౌకర్యాలు ఎల్లప్పుడూ వాణిజ్య మరియు పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేస్తాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వంటి వాణిజ్య రాజధాని నుండి విజయవాడ మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు సరుకు రవాణా వేగవంతమవుతుంది. లాజిస్టిక్స్ కంపెనీలకు సమయం మరియు ఇంధనం ఆదా అవ్వడంతో రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇది ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు, గిడ్డంగులు మరియు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కావడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. అంతేకాకుండా రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. కనెక్టివిటీ పెరగడంతో ఈ ప్రాంతాలలో నివాస మరియు వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరిగి భూముల విలువలు మరింత వృద్ధి చెందుతాయి. నిర్మాణ సమయంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు తక్షణ ఊతాన్నిస్తుంది. ఇంతటి భారీ ప్రాజెక్టును, అది దేశంలోనే అత్యంత రద్దీ అయిన జాతీయ రహదారులలో ఒకటైన NH-65 పై నిర్మించడం ఒక పెద్ద సవాలు. నిర్మాణ సమయంలో ప్రస్తుత ట్రాఫిక్కు వీలైనంత తక్కువ అంతరాయం కలిగించడం అధికారులకు కత్తిమీద సాము లాంటిది. దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆధునిక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇక్కడ కీలకం. పిల్లర్ల నిర్మాణం కోసం తక్కువ స్థలాన్ని ఉపయోగించడం, ఫ్లైఓవర్ స్లాబులను వేరే చోట అంటే కాస్టింగ్ యార్డ్లో తయారు చేసి భారీ క్రేన్ల సహాయంతో రాత్రివేళల్లో తీసుకువచ్చి అమర్చడం వంటి పద్ధతుల ద్వారా నిర్మాణ సమయాన్ని, ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించవచ్చు. నిర్మాణ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను అమలు చేయడం అత్యంత అవసరం. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తవడానికి భూసేకరణ సమస్యలు లేనప్పటికీ అనుమతులు మరియు నిర్మాణ ప్రక్రియకు 3 నుండి 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వలన దీర్ఘకాలంలో సామాజిక ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ట్రాఫిక్ జామ్లలో గంటల తరబడి సమయం వృధా కాకపోవడం వల్ల ప్రజల జీవన క్వాలిటీ మెరుగుపడుతుంది. వాహనాలు నిరంతరంగా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గి వాయు కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే నిర్మాణ సమయంలో మాత్రం దుమ్ము, ధూళి మరియు శబ్ద కాలుష్యం వంటి తాత్కాలిక సమస్యలు తలెత్తుతాయి. నిర్మాణ సంస్థలు వీటిని నియంత్రించడానికి నీటిని చల్లడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భూసేకరణ దాదాపుగా లేకపోవడం వల్ల పర్యావరణంపై ప్రభావం తక్కువగానే ఉంటుంది. రహదారి విస్తరణ కోసం వేలాది చెట్లను నరికివేయాల్సిన అవసరం ఈ ఫ్లైఓవర్ల ప్రతిపాదనతో తప్పిపోయింది. ఇది పర్యావరణ పరిరక్షణ పరంగా ఒక ముఖ్యమైన సానుకూల అంశం. అయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం ముందు పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను రూపొందించి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం కేవలం విజయవాడ నగరానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది రాష్ట్ర మరియు జాతీయ బృహత్ ప్రణాళికల్లో ఒక అంతర్భాగం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి, మచిలీపట్నం పోర్టు నిర్మాణం మరియు చెన్నై కోల్కతా జాతీయ రహదారి అనుసంధానం వంటి కీలక ప్రాజెక్టులకు ఈ NH-65 విస్తరణ అత్యంత కీలకం. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక ప్రధాన ఆర్థిక కారిడార్గా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో రాబోయే 20-30 సంవత్సరాల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను రూపొందించారు. ఇది విజయవాడను కేవలం ఒక నగరంలా కాకుండా దక్షిణ మరియు తూర్పు భారతదేశాలను కలిపే ఒక కీలక రవాణా కేంద్రంగా మార్చడానికి దోహదపడుతుంది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేస్తే విజయవాడ నగరం ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కడమే కాకుండా అభివృద్ధి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది విజయవాడ వాసుల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా వేసిన ఒక బలమైన అడుగు.